హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆజ్ న్యూ. ఇప్పుడే 'సలార్' సినిమా చూసొచ్చిన. సినిమా గురించి రివ్యూ చెప్దామని ఓపెన్ చేశా. ఏం చెప్పాలా అని తల గీక్కుంటున్నా. అంటే బాలేదనుకోవద్దు. సినిమా చాలా బాగుంది. ఇన్ని రోజులుగా ఒక 'ప్రభాస్' ఫ్యాన్‌గా మనం ఎటువంటి 'ప్రభాస్‌నైతే స్క్రీన్ మీద చూడాలనుకుంటున్నామో, దాన్ని పక్కాగా అచ్చుగుద్ది చూపించాడు భయ్యా ప్రశాంత్ నీల్. అసలు ఆ 'ప్రభాస్' కటౌట్, ఆ కటౌట్‌కి తగ్గ ఆ ఎలివేషన్స్, ఆ ఫైట్సు అబ్బబ్బబ్బబ్బా! ఒక్కటి తక్కువ కాదు బ్రో. అంత బాగా తీశాడు. ఓన్లీ ఫైట్స్ ఉన్నాయనుకోకూడదు మళ్ళీ. 'ప్రశాంత్ నీల్' సినిమా ఎలివేషన్స్, ఫైట్స్ చాలా తప్పు. మనల్ని రాంగ్ అని ప్రూవ్ చేసాడు అలా అనుకుంటే. ఎంత మంచి ఎమోషనల్ డ్రామా తీశాడంటే, ఏ ఫైటు అన్నెసెసరీ అనిపియదు. ఏ ఎలివేషను అన్నెసెసరీ అనిపియదు. అంత బాగా తీశాడు 'ప్రశాంత్ నీల్.' ఇంకా 'రవి బసుర్' మ్యూజిక్కు, ప్రొడక్షన్ వాల్యూసు ఎక్కడ అంత తక్కువగా అనిపించలేదు. మన 'రగడి మామ'లాగా అంత టెక్నికాలిటీస్ అనలైజ్ చేసేంత నాలెడ్జ్ నాకు లేదు. బట్ సినిమా మాత్రం వేరే లెవెల్. ఖచ్చితంగా 'ప్రభాస్' హిట్ కొట్టేసాడు ఈసారి. ఇంకా సినిమాలోకెళ్తే ఏ స్పాయిలర్ లేకుండా సింపుల్‌గా చెప్తా. మనకు ట్రైలర్‌లో చూపించినట్టే ఇద్దరు బెస్ట్ ఫ్రెండ్స్ వాళ్ళిద్దరూ ఎనిమీస్‌గా ఎలా మారారు. సినిమా స్టార్టింగ్ పాయింట్, ఎండింగ్ పాయింట్ ఇంతే. దీంట్లో ఎన్ని క్యారెక్టర్స్ ఉన్నాయి. ఎంత స్టోరీ ఎస్టాబ్లిష్ చేశాడు. ఈచ్ క్యారెక్టర్‌ని ఎంత బాగా డీటెయిలింగ్ ఇచ్చాడు. ప్రతి క్యారెక్టర్‌కి ఎంత డెప్త్ ఉందనేది చాలా క్లియర్‌గా చూపించాడు. ఫస్ట్ హాఫ్ మొత్తం ప్రతి సీన్‌లో ప్రభాస్‌ని చూస్తుంటే హి ఈజ్ సంథింగ్ ఎల్స్ అని మనకు అనిపిస్తూనే ఉంటుంది. ప్రభాస్ లోపల ఒక అగ్నిపర్వతం దాగుంది. అది ఎప్పుడో బద్దలవుతుంది అనే ఒక చిన్న సస్పెన్స్ మనకి వస్తూనే ఉంటుంది. బట్ ఎప్పుడు అనే ఒక చిన్న సందేహం. ఇక ఇంటర్వెల్ సీక్వెన్స్ దగ్గరకొచ్చేసరికి స్టార్ట్ అయితది భయ్యా. ఇంజిన్ అని స్టార్ట్ అయితది. వన్స్ ఇంజిన్ స్టార్ట్ అయ్యాక ఆ ఇంటర్వెల్ బ్యాంగ్ ఉంది 20 నిమిషాలు. మనం రీసెంట్‌గా 'యానిమల్' మూవీలో చూసాం. అంతకుముందు 'బాహుబలి 2లో' చూసాం. పెద్ద పెద్ద బ్లాక్ బస్టర్ ఇంటర్వెల్స్. 'సలార్' ఇంటర్వెల్ ఎక్కడా తక్కువ గాదు. ఆ రేంజ్‌లో ఎలివేషన్, ఆ రేంజ్ ఫైట్, ఆ రేంజ్ ట్విస్ట్ రివీలింగ్. అసలు ఇంటర్వెల్ ఆ 15 మినిట్స్ అయితే మన బ్రీత్ ఆగిపోయిందని మనకి రియలైజేషన్ గూడా ఉండదు. అంత గూస్ బంప్ సీన్స్ ఇంటర్వెల్ ఎలివేషన్. ఇంకా సెకండ్ హాఫ్ స్టార్ట్ అవ్వగానే మనల్ని కంప్లీట్‌గా ఒక డిఫరెంట్ వరల్డ్‌లోకి తీసుకెళ్తాడు. 'ఖాన్ సార్' అనే ఒక కొత్త ప్రపంచంలోకి మనల్ని తీసుకెళ్ళి, అసలు ఆ ప్రపంచం ఎలా పుట్టింది? అక్కడ ఎవరెవరు ఉంటున్నారు? దాంట్లో ఉండే ప్రతి మైన్యూట్ డీటెయిల్ గురించి మనకు క్లారిటీగా మొత్తం చెప్పి కథ స్టార్ట్ చేస్తాడు. ఆ 'కాటేరమ్మ' సీన్ అని ఒకటుంటది బ్రో. ఒక దేవత ముందు ఒక ఫైట్ ఉంటది. 'నభూతో న భవిష్యతి' ఇంతవరకు ఆ రేంజ్ ఫైట్ నాకు తెలిసి తెలుగు సినిమాలో అంత సాటిస్ఫాక్షన్ ఇచ్చే ఫైట్ చూడలేదు బ్రో నేను. ఏమి ఎమోషన్ అంటే గూస్ బంప్స్ రావు అనిపించేటోడికి గూడా గూస్ బంప్స్ ఒస్తాయి. అంత అద్భుతంగా ఉంటది ఫైట్. కొడుతుంటే సీట్‌లో నుంచి మనమే లేచి కొట్టాలన్నంత కోపం వచ్చే ఎమోషన్. ఎమోషన్‌కి తగ్గ యాక్టింగ్, యాక్టింగ్‌కి తగ్గ ఫైట్ బీభత్సం సృష్టించేసాడు బ్రో థియేటర్‌లో. ఇంకా 'పృథ్వీరాజ్' సార్ విషయానికొస్తే అదొక బెస్ట్ కాస్టింగ్ అనుకోవచ్చు. 'వరదరాజ మన్నార్' చాలా మంచి క్యారెక్టర్. 'పృథ్వీరాజ్' గారు దాన్ని 100% అద్భుతంగా చేశారు. ఇంకా మిగతా యాక్టర్స్ 'జగపతి బాబు' గారు, 'శృతి హాసన్' చాలామంది యాక్టర్స్ ఉన్నారు. వాళ్ళందరూ వాళ్ళ క్యారెక్టర్‌కు ఓపెనింగ్, ఎండింగ్ చాలా కరెక్ట్‌గా ఇచ్చాడు. ఎంత వరకు వాళ్ళ స్క్రీన్ ప్రెజెన్స్ ఉందో అంతవరకు వాళ్ళు చాలా అద్భుతంగా చేశారు. మొత్తానికి 'ప్రశాంత్ నీల్ మామ' నాలుగో సినిమా గూడా హిట్టే కొట్టాడు. మన 'ప్రభాస్' మన డార్లింగ్ 'ప్రభాస్‌కి' ఫైనల్‌గా ఇన్ని రోజుల నుంచి ఎదురు చూస్తున్న మన ఫ్యాన్స్‌కి ఒక హిట్ ఇచ్చాడు. ఇంక అంతకంటే ఎలా థాంక్స్ చెప్పగలం నీల్ మామ నీకు. ఒక చిన్న డిసప్పాయింట్‌మెంట్ ఏదైనా ఉంది సినిమాలంటే క్లైమాక్స్. క్లైమాక్స్ మనం ఏదో జరగబోతుంది అని ఒక హెవీ ఎక్స్‌పెక్టేషన్, హెవీ ఎలివేషన్స్ చూపిచ్చి కమ్ టు ద పార్ట్ 2 అని చెప్పి నీల్ మామ ఎండ్ జేస్తాడు. అది కొంచెం మనకి డిసప్పాయింట్‌మెంట్ ఉంటది. బట్ ఓవరాల్ సినిమా ఎక్స్‌ట్రార్డినరీ బ్లాక్ బస్టర్ బొమ్మ. ట్రెండ్ అయితుంది కాబట్టి చెప్తున్నా. 'సలార్' దెబ్బ బాక్స్ ఆఫీస్ అప్ప. థాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్‌స్క్రైబ్.